హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వాళ్ళ చేపల పులుసు ఎలా చేయాలో చెప్పేస్తారా అండి. 2 ఉల్లిపాయలు బాగా కాల్చుకోవాలి, 2 టమాటాలు, మనం కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం 4 మిరియాలు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత 2 టమాటాలు, కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మనం చేప ముక్కలు బాగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్క పెట్టుకోవాలి. ఇందాక మనం వేయించుకున్న మెంతులు వాటిలో మనం ఉల్లిపాయను కూడా కోసుకొని వేసుకోవాలి, వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతలోకి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత 10 పచ్చిమిర్చి, మనం ఇందాక గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం మనకి టేస్ట్ సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ఇందాక మనం చేప ముక్కలు పక్కన పెట్టాం కదా, అవన్నీ పక్కకి వేసుకోవాలి. బాగా వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. అంటే కారం మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. తర్వాత ఇందాక మనం ఉడికించుకున్న చింతపండు, టమాటాలు కూడా ఆ రసాన్ని మనకి ఎంత కావాలనుకుంటున్నామో పులుసు అంతవరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా చిక్కబడి మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, మసాలా వేసేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకి గుమ్మగుమ్మలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి.